మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి సోషల్ మీడియా సైకోలు అని ఎవరైతే చెప్పుకుంటూ వచ్చారో నిన్నటి వరకు వాళ్ళందరూ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కూటమి సర్కార్ ఈ రోజున వాళ్ళని వెంటాడుతోంది, వేటాడుతూ వస్తుంది. వరుసపెట్టి అటు వర్రా రవీందర్ దగ్గర నుంచి ఈ రోజున బోరుగడ్డ అనిల్ దాకా అందరూ కూడా వన్ బై వన్ కేసులతో సహా ఫైల్ చేసి పకడ్బందీ ఆధారాలతో కూటమి ప్రభుత్వం ఫర్మ్గా యాక్షన్ చేస్తుంది. ఈ రోజున ఎప్పుడైతే దాదాపు ఇప్పటిదాకా మనం చూస్తే 40 మందికి పైగా అరెస్ట్ అయి ఉన్నారు. ఇలా ఏదైతే అత్యంత నీచంగా మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టి ఒక మృగాల తీరుగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. వాళ్ళని కష్టాలను అలసుగా తీసుకొని వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నమో, తాయిలాలు ఇచ్చే ప్రయత్నమో ఆ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే ఈరోజు కనీసం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళు దిక్కుని చోటు చెప్పుకోమన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేయట్లా. సరస్వతి భూముల కోసం ఈవీఎంస్ పగలగొట్టి జైల్లో ఉన్న పిన్నెలను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డికి వీళ్ళని పరామర్శించేందుకు మాత్రం మనసు రావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఈరోజు అప్రూవల్గా మారి కాళ్ళు పట్టుకుంటాం, ఎవరు కాళ్ళు పట్టుకోమంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దట్స్ ఫైన్, ఇంతవరకు ఓకే. ఈరోజు నిజంగానే ఒక పోస్ట్ పెట్టాలంటే వెనక ముందు ఆలోచన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదే టీడీపీ వైపు నుంచి కావచ్చు, ఎవరు పెట్టినా అది మనం దాన్ని వెల్కమ్ చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. సో ఎవరైనా వ్యక్తిత్వ హననం జరిగే విధంగా పర్సనల్ లైఫ్లోకి వచ్చి పోస్టులు కనుక వైరల్ చేస్తే అది టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏం డౌటు లేదు. అయితే ఈరోజు ఎప్పుడైతే ఈ చర్చ జరుగుతోందో కూటమి ప్రభుత్వం వైపు నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒక ఫర్మ్ యాక్షన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఈరోజు చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది సోషల్ మీడియా వరకు మాత్రమేనా, కూటమి ప్రభుత్వం యాక్షన్ వైసీపీ నేతల మీద ఉండదా అన్న చర్చ కూడా మొదలవుతోంది. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి టీం అయిన సజ్జరా లాంటి వాళ్ళు వెనుకొండి నడిపిస్తేనో నడిచిన వాళ్ళు వీళ్ళంతా. కానీ అంతకంటే ఇది కేవలం సోషల్ మీడియాలోనే. ఎందుకంటే అది ఎంత వికృతానందం పొందినా సోషల్ మీడియా పేరుతోని వైఎస్ఆర్సీపీ, బట్ మారుమూల పల్లెల్లోనో ఎవరో పెద్దవాళ్ళు వృద్ధులు ఈ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ అదే ఆ కమ్యూనిటీ వాళ్ళంతా మనం చెప్పుకుంటున్న ఆ పెద్దవాళ్ళంతా కూడా ఇళ్ళల్లో అందరికీ కూడా టీవీలు ఉంటాయి, ఎక్కువగా టీవీలు చూస్తూనే ఉంటారు. అలాంటి టీవీలో కూడా ఆ స్థాయిలో మాట్లాడి ఇంట్లో మహిళలను కించపరిచి అది చంద్రబాబు నాయుడు భార్య, లేకపోతే చంద్రబాబు నాయుడు కోడల, లోకేష్ సతీమణ, లేకపోతే పవన్ కళ్యాణ్ పిల్లల, ఎవరిని వదిలిపెట్టకుండా ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మరి సోషల్ మీడియా ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే మరి మిగతా నేతల పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా జరుగుతోంది. నేతల్ని ఎందుకు సైలెంట్గా వదిలేసింది కూటమి సర్కార్ అన్న చర్చ జరుగుతోంది. అయితే నెక్స్ట్ టార్గెట్ మాత్రం వాళ్లే అన్న కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. అయితే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో కూడా మనం చూడాలి. గతంలో మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే కొంతమంది మీద కేసులు పడ్డాయి. ఎవరైతే ఒక రోజా ఉన్నారో, అదేవిధంగా ఒక వంశీ, ఒక కొడాలి నాని, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, ఒక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళల్లో మెజారిటీ వీళ్ళకి టీడీపీ బ్యాక్గ్రౌండే ఉంది. టీడీపీ స్కూల్ నుంచే వాళ్ళు పొలిటికల్గా ఎమర్జ్ అయి ఉన్నారు. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్కూల్లోకి వచ్చారో అప్పటి నుంచే తమలో ఉన్న అసలు స్వరూపాన్ని బయటపెడతాం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని స్కిన్ సేవ్ చేయడం కోసం, ఆయన ఆ స్థాయిలో ఆయన మెప్పు పొందడం కోసం, ఆయన ప్రభుత్వంలో పదవుల కోసం వెనక ముందు ఆలోచన లేకుండా వీళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల కంటే ఇంకా జుగుప్సాకరంగా ఉందనుకోవాలి. అలాంటి వాళ్ళని ఎప్పుడు లోపలైపోతుంది కూటమి సర్కార్ అన్న చర్చ జరగడానికి కూడా అదే కారణం. ముందుగా అలాంటి వాళ్ళలో మనం చెప్పుకోవాల్సింది రోజా గురించే. ఈవిడ మనకు తెలిసిందే, ఆవిడ చిత్తూరు ఒక సామాన్య కుటుంబం నుంచి శివప్రసాద్ లాంటి వాళ్ళ అండదండలతో ఆమె మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ సమయంలోనే ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చి సెల్వమణి వివాహం చేసుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అది కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళ అండదండలతోనే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో 2 సార్లు పోటీ చేశారు. చంద్రగిరి నగరం నుంచి ఓడిపోయారు. అక్కడి నుంచి చూసినట్లయితే తెలుగు మహిళా అధ్యక్షుల పదవిలో కూడా ఆమె పనిచేశారు. అత్యంత కీలకమైన పదవిలో వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెల్ట్ షాపులను పగలగొడుతూ ఫైర్ బ్రాండ్ అనే ఒక ఇమేజ్ని కూడా తెచ్చుకున్నారు ఆవిడ. అక్కడి నుంచి మనం చూస్తే వైఎస్ బతికున్నప్పుడే ఆయనకి బొకే ఇచ్చి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రెడీ అయిన క్రమంలో వైఎస్ ఆ రోజు చనిపోవడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. గంగాభవాని లాంటి వాళ్ళు అప్పుడే రోజాకి ఒక ఐరన్ లెగ్ అనే బిరుదు కూడా ఇచ్చున్నారు. కాంగ్రెస్లోకి వస్తే, వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఊరుకోమంటూ కూడా అప్పుడు మాట్లాడారు. దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే ఆ తర్వాత రోజుల్లో జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజా వైఎస్ఆర్సీపీలో చేరితే ఆమెకు 14లో టికెట్ దక్కింది. మహిళా అధ్యక్షుల పదవి కూడా దక్కింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, రోజా నోరేసుకొని పడిపోయే తీరు, ఎదురుంది ఎంతటి వాళ్ళైనా చూసుకోకుండా తన స్థాయి మరిచి వ్యవహరించిన తీరు రోజా అనే పేరు అంటేనే అసహ్యాన్ని కలుగజేసింది. ఆ పేరు పెట్టుకోవడానికే చాలామంది భయపడిన పరిస్థితి ఉంది పేరెంట్స్. అక్కడి నుంచి మనం చూసాం, ఆమె అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది 2 ఏళ్ల పాటు.
అక్కడి నుంచి మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారు. దెన్ రోజాకు ఏపీఐసీ పదవి వచ్చింది, ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి మనం చూస్తే 2.5 ఏళ్ల తర్వాత ఆమెకు టూరిజం శాఖ మంత్రి బాధ్యతలు కూడా వచ్చాయి. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. తను చూస్తే ఎమ్మెల్యే అయ్యారు రెండోసారి, ఇంకొక చూస్తే తను మంత్రి కూడా అయి ఉన్నారు. ఇక రోజా నోటికి గట్టి దిగిన గోదావరికి అడ్డు లేదన్నట్టుగా కూడా ఆమె సేమ్ అలాగే చెలరైపోయేవాళ్ళు. అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇటు లోకేష్ దాకా. ఇక ఏకంగా అటు సోషల్ మీడియా అంటే కేవలం పోస్టులు మాత్రమే చూస్తాం, కానీ ఇక్కడ రోజా లాంటి వాళ్ళు ఆన్ రికార్డ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీతోని వార్తల్లో ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం తాను ఒక మహిళను, తాను ఒక ఎమ్మెల్యేని, సీనియర్ ఎమ్మెల్యేని, తాను ఒక మహిళా మంత్రిని అన్న మాట కూడా మరిచి రోజు చెలరేగిపోయిన సందర్భాలు, రెచ్చిపోయిన సందర్భాలు. అటు భువనేశ్వర్ని, బ్రాహ్మణిని, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా చాలా అసహ్యంగా పోర్ట్రేట్ చేసిన విధానం కూడా మనకు తెలిసిందే. అందుకే రోజా అంటేనే సాటి మహిళలు కూడా, ఆ పార్టీలో ఉన్న మహిళలు కూడా చీకొట్టే పరిస్థితి. సుచేత దగ్గర నుంచి వనిత దాకా ఆ పార్టీ తరఫున హోంమంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు వైసీపీలో. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ స్థాయిలో రోజాలాగా రెచ్చిపోయిన సందర్భం ఉండదు. సో అలాంటి రోజా ఈరోజు అడ్డంగా దొరికిపోయింది. ఇలాంటి కమెంట్స్ చేయడంతో పాటు ఆమె ఆన్ రికార్డ్ ఉన్నాయి, అవి ఇప్పటికి కూడా సోషల్ మీడియా పోస్టుల రూపంలోనే కాదు, ఆన్ రికార్డు ఉన్నాయి ఆమె మాట్లాడిన మాటలు కూడా. ఇక ఈరోజు రిషికొండ జీవోలకి అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ విషయంలో టీటీడీ విజిలెన్స్ కూడా ఈరోజు ఆమె మీద ఫోకస్ పెట్టింది. గతంలో అయితే వీఐపీ దర్శనాల విషయంలో ఆమె అడ్డగోలుగా చేసిన దర్శనాల విషయంలో కావచ్చు. సో అందుకే ఈరోజు రోజా అరెస్ట్ ఎప్పుడు అన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. మళ్ళీ ఆమె మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆమె తెర మీద తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇక మరో వ్యక్తి కొడాలి నాని, ఆయన కెరీర్ కూడా టీడీపీ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. 14, 19లో కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు, సివిల్ సప్లై శాఖ మంత్రి అయ్యారు. ఇక మేల్ రోజా తరహాలోనే ఆయన రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే ఆ స్థాయిలో ఆయన అడ్డగోలుగా మాట్లాడిన సందర్భం అయితే ఉంది కొడాలి నాని. అసలు తను ఎప్పుడు కూడా కాంట్రవర్సీని కోరుకుంటారా, తన నోరే ఆ పాటు పడుతుందో కానీ, బట్ కొడాలి నాని ఎప్పుడు కూడా తన నోటి తీరుతోని అందరికీ ఒక బూతుల మంత్రి అని పేరు తెచ్చుకున్నారు. ఇంట్లో కొడాలి నాని టీవీ పెట్టుంటే కనిపిస్తా అంటే బూతుల మంత్రి వస్తానని పిల్లలు కూడా గేలు చేసిన పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. అసలు ఇంట్లో ఆయనకు ఉన్న పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫ్ కానీ ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారనే డౌట్ కూడా చాలామందికి ఉండేది. ఆ స్థాయిలో కొడాలి నాని మాట్లాడిన సందర్భం ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా లోకేష్ని, ఆయన ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడిని నోరెత్తితే బూతులు మాట్లాడేలాగా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు ఆయన. ఒక్క కొడాలి నాని అని మనం కొడితే చిన్న వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే కొన్ని వేల బైట్స్ వస్తాయి ఆయన చంద్రబాబు నాయుడిని అత్యంత నీచమైన పదజాలంతో మాట్లాడిన మాటలు. సో మరి కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది. కానీ అదే కొడాలి నాని మీద పర్సనల్గా కూడా కేసులు పడుతున్నాయి. ఈ రోజున కొడాలి నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చర్చ కూడా జరుగుతోంది. సొంత పార్టీ నేతలే కొడాలి నాని మోసం చేసిన తీరు మీద ఏదైతే కేసులు పెడుతూ ఉన్నారు. అక్కడి నుంచి వంశీని చూస్తే ఆయన కూడా టీడీపీ ప్రొడక్టే. కొడాలి నాని తన గురువే, అటు సినిమాలో కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించారు కూడా. వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే వాళ్ళకి టీడీపీలో టికెట్ వచ్చింది. ఫస్ట్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గన్నవరం నుంచి చాలా స్వల్ప తేడాతో దొట్టా మీద గెలుచున్నారు ఆయన 14లో. అండ్ దాన్ని అక్కడి నుంచి చూస్తే 19 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయుడు చాలా జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నా, అదేవిధంగా దేవినేని ఉమా లాంటి వాళ్ళని బహిరంగంగా విమర్శించిన, అనేక రకాల వివాదాల్లో వంశీ ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు ఆయన వైపే మొగ్గు చూపారు. ఆయనకి టికెట్ రావడం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఆయన్ని ఓడగొట్టి చాలా స్వల్ప తేడాతో మరోసారి గెలిచారు వంశీ గన్నవరం నుంచి. గెలిచిన కొద్ది రోజులకే తన గురువు అయిన కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇక వంశీ ఆయనకు అసలు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ. పరిటాల రవి శిష్యుడిగా కూడా ఆయనకి పేరుంది గతంలో. సో అలాంటి టీడీపీ అధినేత భార్యని కించపరిచేలాగా, లోకేష్ పుట్టుకునే అవమానించేలాగా వంశీ మాట్లాడిన తీరు మనకు తెలిసిందే. ఈ దెబ్బకు ఆయన వెంట వచ్చిన టీడీపీ నేతలు, వైసీపీలోకి వచ్చిన టీడీపీ నేతలు కూడా ఆయన అసహించుకున్న పరిస్థితి. ఆయనతో కలిసి పనిచేయాలని దుట్టా వర్గానికి, యార్లగడ్డ వర్గానికి జగన్ హుకుం జారీ చేసిన వంశీ తీరుతోని వాళ్ళు అసహించుకుని ఆయన దగ్గర నుంచి పక్కకు జరిగిన సిచ్యువేషన్ ఉంది. అలా ఏకంగా లోకేషే గన్నవరంలో వంశీ మీద ఛాలెంజ్ చేశారంటే నా తల్లిని అన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అంటూ కూడా ఆయన కమెంట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏకంగా ఎంత దూరం వెళ్ళారంటే పార్టీ ఆఫీస్ తగలబెడతాం వరకు వెళ్ళారు ఆయన, గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెడతాం వరకు. కానీ ఎప్పుడైతే భువనేశ్వర్ని ఉద్దేశించి, లోకేష్ పుట్టుకును ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు. అవి కూడా ఆన్ రికార్డే ఉన్నాయి. మరి వంశీని అరెస్ట్ చేయరా అంటే ఈరోజు ఆ ఇష్యూలోనే కాదు, సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్ కావచ్చు, గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన సంఘటనలో కావచ్చు, ఆల్రెడీ వంశీ మీద కేసులు ఉన్నాయి. ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా ఉంది ఈ రోజున. మరోవైపు చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ని కూటమి ప్రభుత్వం వదిలేసిందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అనరాని మాటలతో, పవన్ కళ్యాణ్ తల్లిని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సేమ్ ఇదే ద్వారంపూడి భువనేశ్వర్ క్యాట్ను అసాసినేషన్ చేసేలాగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ద్వారంపూడిని ఇంకా ఆల్రెడీ సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన కేసులు కూడా ద్వారంపూడి అడ్డంగా బుక్ అయ్యారు.
ఇక వరుస పెట్టి మనం చూస్తే ఇలాంటి వాళ్ళు గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇక మనం చెప్పుకున్న ఆల్రెడీ రోజా అండ్ దెన్ నాని అండ్ దెన్ వంశీ, ఇలాంటి వాళ్ళు వరుస పెట్టి చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళంతా సోషల్ మీడియా సైకిల్ అయితే వీళ్ళంతా అసెంబ్లీని రిప్రజెంట్ చేసిన సైకిల్ అనే మనం చెప్పుకోవాలి. అలా మహిళలు అని చూడకుండా వాళ్ళ పుట్టుకనే అవమానించేలాగా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా వ్యవహరించిన వీళ్ళ మీద మిగతా కేసులు ఎందుకు, ఆ ఒక్క కేసులు మాత్రమే చాలు, ఆన్ రికార్డు ఉన్న బైట్స్ చాలు అని కూడా చాలామంది ఆ బైట్స్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా సోషల్ మీడియా సైకిల్ను మాత్రమే వేటాడుతూ వచ్చిన కూటమి సర్కారు వీళ్ళ మీద ఎప్పుడు ఫోకస్ పెడుతుంది అనేది మరొక చర్చ. దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని కూడా ఈ లిస్టులో చేర్చాలి. ఆయన కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చున్నారు పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో. తనకి తెలుగు యువత ఇచ్చిన చంద్రబాబునే అవమానించేలా, లోకేష్ని అవమానించేలా ఎన్నోసార్లు మాట్లాడారు దేవినేని అవినాష్. తన తండ్రి చనిపోతే ఆయనకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఒక తండ్రి తరహాలోనే. అలాంటి చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని అవమానించేలాగా దేవినేని అవినాష్ మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆయన, తను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో. అలా వీళ్ళందరికీ కూడా ఆన్ రికార్డ్ బయట ఉన్నప్పుడు వీళ్ళని వదిలేసేది ఎందుకన్న ప్రశ్న అయితే వస్తూ ఉంది. సో 1 by 1 సీక్ల ఆఫ్ ఆర్డర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఊచలు లెక్క పెట్టడం ఖాయమే అనే చర్చ అయితే ఉంది. ఆ లీకులు కూడా వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాని ఏరువేత మొదలైతే, ఈ సైకోలు ఏరువేత మొదలైతే నెక్స్ట్ ఇలాంటి నేతల్ని పూర్తి స్థాయిలో లోపలేసే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ. ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఇంకొక కీలక అంశం ఏంటంటే, ఇలాంటిది రాజకీయాల్లో అసలు ఎలా ఉండకూడదు, అసెంబ్లీని రిప్రజెంట్ చేసే నేతలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనడానికి, ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సదరు ఎమ్మెల్యేలంతా కూడా. అందుకే ఇలాంటి వాళ్ళని లోపలేయటం ద్వారా అసెంబ్లీని కూడా ప్యూరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది, స్పీకర్ లాంటి వాళ్ళ మీద కూడా. గతంలో ఎప్పుడైనా సరే మాట్లాడితే ఏదైనా పొరపాటున పొల్లు మాట వస్తే అది ఆఫ్ ద రికార్డ్ అంటూ కూడా అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించేవాడు. ఈరోజు కెమెరాలన్నీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క మాట కూడా ఆన్ రికార్డే అవుతోంది. అది అసెంబ్లీనా బయట అన్న తేడా లేకుండా అసెంబ్లీని కూడా ర్యాగింగ్ రూమ్ లాగా, క్లాస్ రూమ్లోగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకే ఇలాంటి సైకోలందరినీ పెంచి పోషించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి కేవలం సోషల్ మీడియా వరకే కూటమి ప్రభుత్వం పరిమితం కాకుండా ఈరోజు ఇలాంటి నేతలను కూడా నోరు అదుపు చేయాల్సిన బాధ్యత అయితే ఉందనేది జనం కోరుకుంటున్న అంశం. అందుకే ఈరోజు ఎక్కడ వైసీపీ తరపు నుంచి అంతమంది అరెస్ట్ అవుతున్నా ఒక సానుభూతి అయితే రావట్లేదు వాళ్ళ వైపు. మరి నెక్స్ట్ రోజానా, లేకుంటే వంశీ, నానినా, వీళ్ళ అరెస్ట్ ఎప్పుడు అనే చర్చ అయితే ఉంది. బట్ కూటమి సర్కార్ అయితే ఆ దిశగా ఫోకస్ పెట్టిన మాట అయితే వాస్తవం. మరి నెక్స్ట్ మరి జగన్ నమ్ముకొని ఆ స్థాయిలో రెచ్చిపోయిన వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ కటకటాలు లెక్కించాల్సిన సిచ్యువేషన్ అయితే రాబోతుందని అనుకోవాలి. లెట్స్ సీ, మరి జగన్ నమ్ముకొని పూర్తి స్థాయిలో తమ భవిష్యత్తుని తాము అంధకారంలో పడేసుకున్నారన్నది అయితే వాస్తవం. ఈ రోజున వీళ్ళంతా మరి వీళ్ళని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా ముందుకు వస్తారనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.